హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అనగా ఫిబ్రవరి 23, 2025న ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయింది. మనకి పేపర్ 1కి సంబంధించి కీ కూడా వచ్చింది, అన్అఫీషియల్ కీ ఇది. ఆ పేపర్ 1 క్వశ్చన్స్ ఏమి ఇచ్చారు, దానికి సంబంధించిన ఆన్సర్స్ ఏంటి ఈ వీడియోలో చూద్దాం. విజయవాడలో నెడింబ వసతి అనే జైన ఆలయాన్ని అయ్యన మహాదేవి నిర్మించింది. ఆమె ఎవరి పట్టమహర్షి? విజయవాడలో నెడింబ వసతి అనే జైన ఆలయాన్ని అయ్యన మహాదేవి నిర్మించింది. ఆమె ఎవరి పట్టమహర్షి అంటే కుబ్జ విష్ణువర్ధనుడు యొక్క పట్టమహర్షి. నెక్స్ట్, ఈ క్రింది రచనలలో శ్రీనాథునిచే రచింపబడనిది ఏది అంటే శ్రీనాథుని రచన కానిది ఏది అంటే ఆప్షన్ 2 మదన విలాస బాణం అనేది శ్రీనాథునిచే రచింపబడలేదు. ప్రారంభ శాతవాహన రాజుల శాసనాలకు కనుగొనబడ్డ ప్రాంతం ఏది? ప్రారంభ శాతవాహన రాజుల శాసనాలకు కనుగొన్న ప్రాంతం ఇక్కడ ఇచ్చిన 4 మహారాష్ట్రలో ప్రారంభ శాతవాహన రాజుల శాసనాలు కనుగొనబడ్డాయి. నెక్స్ట్, క్రింద ఇచ్చిన రెడ్డి రాజులను కాలక్రమానుసారంగా అమర్చండి. కుమారగిరి రెడ్డి, అనవేమారెడ్డి, అనవోత రెడ్డి, పెదకోమటి వేమారెడ్డి. ఇక్కడ మన కరెక్ట్ కాలక్రమానుసారం ఏంటంటే ఫస్ట్ అనవాత రెడ్డి, తర్వాత అనవేమారెడ్డి, తర్వాత కుమారగిరి రెడ్డి, తర్వాత పెదకోమటి వేమారెడ్డి అనమాట. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ సిబిఏడి. మొదటి తెలుగు నుండి ఆంగ్ల నిఘంటువు కూర్పుని ఎవరు చేశారు? తెలుగు నుండి తెలుగు టు ఇంగ్లీష్ ఆంగ్ల నిఘంటువు ఎవరు కూర్పు చేశారంటే ఆప్షన్ 1 సిపి బ్రౌన్. నెక్స్ట్, వీర తెలంగాణ అనుభవాలు జ్ఞాపకాలు రచయిత ఎవరు? వీర తెలంగాణ అనుభవాలు జ్ఞాపకాలు రచయిత ఆప్షన్ 3 రావి నారాయణ రెడ్డి. నెక్స్ట్, ఇక్కడ మ్యాచింగ్ ఇవ్వడం జరిగింది. జాబితా 1ని జాబితా 2తో మనం మ్యాచ్ చేయాలన్నమాట. విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి, శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం, ఆంధ్ర కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్, ఆంధ్ర సరస్వతి పరిషత్. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి హైదరాబాద్లో 1906లో స్థాపించబడింది. శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయము హైదరాబాద్లో 1901లో స్థాపించబడింది. ఆంధ్ర కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ హైదరాబాద్లో 1922లో స్థాపించబడింది. ఆంధ్ర సరస్వతి పరిషత్ కొవ్వూరులో 1916లో స్థాపించబడింది అనమాట. అంటే ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్, క్రింద ఇచ్చిన రాజులలో జనాశ్రయ బిరుదు కలిగిన విష్ణు కుండిన రాజు ఎవరు? క్రింద ఇచ్చిన రాజుల్లో జనాశ్రయ బిరుదు కలిగిన విష్ణు కుండిన రాజు ఎవరంటే ఆప్షన్ 4 మాధవ వర్మ. నెక్స్ట్, ఇక్కడ మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇచ్చారు. ఉప్పు సత్యాగ్రహ నాయకులు, ఉప్పు చట్ట ఉల్లంఘన ప్రదేశం ఇచ్చిన బులుసు సాంబమూర్తి ఎక్కడంటే కాకినాడలో అతను వ్యతిరేక చట్ట ప్రదర్శన చేసాడనమాట. తర్వాత దండు నారాయణరాజు మట్టపాలెం, కాశీ విశ్వనాథం వాడరేవు, పట్టాభి సీతారామయ్య మచిలీపట్నం. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 1, 2, 3, 4 ఆప్షన్ 1 కరెక్ట్. బొలుసు సాంబమూర్తి కాకినాడ, దండు నారాయణరాజు మట్టపాలెం, కాశీ విశ్వనాథం వాడరేవు, పట్టాభి సీతారామయ్య మచిలీపట్నం. నెక్స్ట్, శ్రీకృష్ణదేవరాయలు తన తీర ఆంధ్ర విజయాలకు చిహ్నంగా ఎక్కడ విజయస్తంభం ప్రతిష్ఠించాడు? శ్రీకృష్ణదేవరాయలు తన తీర ఆంధ్ర విజయాలకు చిహ్నంగా ఎక్కడ విజయస్తంభం ప్రతిష్ఠించాడంటే ఆప్షన్ 2 పొట్నూరులో తీర ఆంధ్ర విజయాలకు సింహనాన్ని విజయస్తంభం ప్రతిష్ఠించాడు అనమాట. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. రచయితలు రచనలు అంట. పావులూరి మల్లన్న గణిత సార సంగ్రహణం, వినుకొండ వల్లభరాయ క్రీడాభిరామం, ఆర్యదేవ చిత్తశుద్ధి ప్రకరణ, దిగ్నాగ గణిత సార సంగ్రహణం. ఆప్షన్ 3 కరెక్ట్. ఇక్కడ మనకి ఆప్షన్ 3లో పావులూరి మల్లన్న వచ్చి గణిత సార సంగ్రహం, వినుకొండ వల్లభరాయ వచ్చి క్రీడాభిరామం, ఆర్యదేవ వచ్చి చిత్తశుద్ధి ప్రకరణ, దిగ్నాగ వచ్చి ప్రమాణ సముచ్చయ. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. ఇంకా నెక్స్ట్,
మంచికల్లు మరియు మైదవోలు శాసనాలు ఎవరికి సంబంధించినవి? మంచికల్లు మరియు మైదవోలు శాసనాలు అనేవి పల్లవులకు సంబంధించినవి. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్, గ్రంథాలయ ఉద్యమం గురించి కింది ప్రకటనలో సరైనవి ఏవి అని ఇచ్చారు. ఫస్ట్ స్టేట్మెంట్, 1915లో ఆంధ్రదేశ గ్రంథాలయ అసోసియేషన్ గ్రంథాలయ సర్వస్వం అనే పత్రికను తెలుగులో ప్రారంభించారు. కాశీనాథుడు నాగేశ్వరరావు ఆంధ్రపత్రికను 1908లో ప్రారంభించారు. ఆప్షన్ 3, శ్రీకృష్ణదేవ ఆంధ్ర భాషా నిలయం 1906లో కొవ్వూరులో స్థాపించారు. 1918లో అయ్యదేవర కాళేశ్వరరావు పశ్చిమ గోదావరిలో బోట్ లైబ్రరీ సర్వీస్ను ప్రారంభించారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 స్టేట్మెంట్ 1, 2, 4 అనేవి సరైనవి అనమాట. ఇది శ్రీకృష్ణదేవ ఆంధ్ర భాషా నిలయంను 1916లో కొవ్వూరులో స్థాపించారు అనేది రాంగు. మిగతా 3 స్టేట్మెంట్ కూడా కరెక్ట్. క్రింది వాటిలో ఆంధ్రలోని రాక్షస గుళ్ళను గురించి సరికానిది ఏది? అత్యధిక ఆంథ్రోపోమెర్పిక్ శ్మశాన వాటికలు తిరుపతిలో ఉన్నాయి. శిస్తు సమాధులు అత్యధికంగా విశాఖపట్నంలో ఉన్నాయి. సార్కోపేగస్ మట్టి శవపేటికలు చిత్తూరు మరియు అనంతపురం జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. కృష్ణా మరియు చిత్తూరు జిల్లాలో డోల్మన్ శవపేటికలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఇచ్చిన దాంట్లో సరికానిది ఏంటంటే శిస్తు సమాధులు అత్యధికంగా విశాఖపట్నంలో ఉన్నది రాంగ్ స్టేట్మెంట్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇది సేమ్ వీడియోని తీసుకుంటే లెంత్ ఎక్కువ అయిపోద్ది. దీనికి సంబంధించిన పీడిఎఫ్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసుకోండి, లేదా ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. లేదా మా టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఈ పీడిఎఫ్ ఉంటుంది. వీడియో లెంత్ ఎక్కువ అయిపోద్ది, మీకు మళ్ళీ బోర్ కొడుతుంది. యాక్చువల్గా దీన్ని స్క్రోల్ చేస్తాను, వీడియో స్క్రోల్ చేసేస్తాను, చూసుకోండి. ప్రతి క్వశ్చన్కి రెడ్ మార్క్లో మనకి పెట్టడం జరిగింది. మొత్తం క్వశ్చన్ పేపర్ ఒకసారి స్క్రోల్ చేసేస్తాను. మీరు కావాలితే పాజ్ చేసుకుని చదువుకొని, లేకపోతే డైరెక్ట్ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. పీడిఎఫ్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లు ఇస్తాను, లేకపోతే మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. ఆ టెలిగ్రామ్ ఛానల్లో కూడా మనకి ఈ పీడిఎఫ్ అయితే అందుబాటులో ఉంటుంది. అలాగే మన తేజస్వి academy.com వెబ్సైట్లో కూడా పీడిఎఫ్ లింక్ ఇస్తాను. పేపర్ 2 కూడా ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 2 కోసం మా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవుతుండండి. దానికి సంబంధించింది కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. యాక్చువల్గా చాలామంది ఏంటంటే ఈ పేపర్ అయితే ఈజీగా ఉందని కొంతమంది అంటున్నారు, కొంతమంది మోడరేట్గా ఉందంటున్నారు. ఎక్కువ ఏంటంటే చాలా క్వశ్చన్లు ఏపీ హిస్టరీలో అయితే చాలా డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కీ కూడా లాస్ట్లో ఇవ్వడం జరుగుతుంది. Okay friends, thank you very much.